జేఈఈ మెయిన్స్ 2025 సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మీకు పేపర్లో ఈరోజు 10 రోజుల్లో జేఈఈ మెయిన్స్ తేదీలు వెల్లడి అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో దాని గురించి అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. జేఈఈ మెయిన్స్ 2025 తేదీలను జాతీయ పరీక్షల సంస్థ అంటే ఎన్టీఏ మరో 10 రోజుల్లో ప్రకటించనుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. 2 ఏళ్లుగా జనవరి 24వ తేదీ నుంచి తొలి విడత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. నిర్దేశిత క్యాలెండర్ ఉండేలా చూస్తామని గతంలో ఎన్టీఏ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కూడా జనవరి 24 నుంచే పరీక్షలు మొదలు కావచ్చని విద్యార్థులు అయితే భావిస్తున్నారన్నమాట. సిబిఎస్ఈ పరీక్షలు కూడా గత 2 ఏళ్ల నుంచి ఫిబ్రవరి 15న ప్రారంభమవుతున్నాయి. అందువల్ల ఆ పరీక్షలకు కూడా సన్నద్ధం అయ్యేందుకు వీలుగా జేఈఈ మెయిన్స్ మొదటి విడత తేదీలను ఖరారు చేయనున్నారని తెలుస్తుంది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారు. జేఈఈ మెయిన్స్కు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది పైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 1,25,000 మంది దరఖాస్తు చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈసారి కూడా జేఈఈ మెయిన్స్ 24 నుంచే పరీక్షలు మొదలు కావచ్చని అయితే ఒక అంచనా అయితే ఉందన్నమాట. అలాగే ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి 15 నుంచే సిబిఎస్ఈ పరీక్షలు అయితే ప్రారంభం అవుతున్నాయి. సో మరి ఫస్ట్ సెక్షన్కి సెకండ్ సెక్షన్కి సంబంధించి జేఈఈ మెయిన్స్ సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి అయితే వాళ్ళకైతే అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీని గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది.